ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో మనము 21 రోజుల్లో పొట్టను ఎలా తగ్గించుకోవచ్చు అనే వీడియోస్ మీద యోగా సిరీస్ చేస్తున్నాము. సో ఎవరైనా ఈ వీడియోస్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉండండి. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. సో మనము ఫస్ట్ 2 వీడియోస్లో మ్యాట్ పైన పడుకొని చేసే యోగా వీడియోస్ చూసాము. ఈరోజు వీడియోలో మీరు ఎక్కడైనా నిలుచుని, అంటే మీరు మ్యాట్ లేకుండా కూడా బయట ఎక్కడైనా ఉన్నప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అలాగే మీ పొట్టను కూడా కరిగించుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఇక వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ మీరు స్ట్రైట్గా నిల్చోండి. సో స్ట్రైట్గా నిల్చొని మీ ఎల్బోస్ ఫోల్డ్ చేయండి. సో మీ చేతులు 2 మడిచి మీ భుజాల మీద మీ అరచేతులు మీ చేతి వేళ్ళు ఉంచుకొని, సో మీరు ఎడమ మోకాలితో కుడి ఎల్బోని, అంటే కుడి మోచేతిని, కుడి మోకాలితో ఎడమ మోచేతిని, సో అంటే ఆపోజిట్ సైడ్లో ఇలా కొన్నిసార్లు ట్యాప్ చేసుకుంటూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎవరైనా టైర్డ్గా ఉంటే రిలాక్స్ అవ్వండి. సో ఇంకొక 10 మీరు చేయగలిగితే చేసుకోండి, లేదంటే ఇక్కడితో స్టాప్ చేయండి. సో చేయగలిగిన వాళ్ళ కోసం ఇంకొక 10 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, ఎక్సేల్ చేయండి, గాలి వదిలేసేయండి. సో ఇప్పుడు మీ బాడీ తేలిక పడుతుంది, మళ్ళీ ఇంకొక ప్రాక్టీస్కి సిద్ధమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము కుడి చేతిని పైకి లేపి ఎడమ లెగ్ని ట్యాప్ చేయాలి, అంటే ఎడమ కాలి పాదాలతో కుడి చేతిని టచ్ చేయాలి. ఎడమ కాలి పాదం వేళ్ళని ట్యాప్ చేయండి. సపోజ్ మీరు ఇక్కడి వరకే వస్తే ఇక్కడి వరకే చేయండి. మీరు ఓకే అనుకుంటే బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే కంప్లీట్గా రైజ్ చేయండి. మీ బాడీ కంఫర్ట్ చూసుకొని మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి. సో ఇది కూడా అంతే, ఒక 10 సార్లు ఎడమ కాలితో, ఒక 10 సార్లు కుడి కాలుతో. సో ఎడమ కాలుతో చేసి ఒకసారి రిలాక్స్ అవ్వండి, గాలి తీసుకోండి, వదిలేసేయండి. ఇప్పుడు ఎడమ చేయిని పైకి లేపి కుడి కాలితో కుడి కాలి వేళ్ళని టచ్ చేయండి. మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి, బాడీని ఫోర్స్ చేయొద్దు. సో ఇది కూడా ఒక 10 టైమ్స్. సో మీరు చేయగలిగినంతే చేసుకోండి. మధ్యలో అలసిపోతే రిలాక్స్ అయ్యి ఇంకొక 5 సార్లు కంటిన్యూ చేసుకోండి. 10 సార్లు ఒకేసారి చేయలేని వాళ్ళు. సో ఇప్పుడు రిలాక్స్ అవ్వండి, గాలి తీసుకోండి, వదలండి. ఇక చివరగా ఈరోజు ఇంకొక ఆసన మాత్రమే, ఇంకొక ఎక్సర్సైజ్ మాత్రమే చూపిస్తాను. సో ఎందుకంటే సో అందరూ అన్నీ చేసుకోలేరు, సో కొన్నైనా చేసుకోగలుగుతారని నా ఆశ, ఆకాంక్ష. సో ఇక మూడవది ఏంటంటే, సో ఫార్వర్డ్ బెండింగ్. మీరు నిల్చున్న చోటనే చేతులు పైకి లేపండి. సో మీ బెల్లీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చేతులు 2 పైకి లేపండి, ఎక్సేల్ చేస్తూ కిందకి రండి, గాలి తీసుకుంటూ చేతులు 2 పైకి, గాలి వదులుతూ కిందకి. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ మీరు చేయగలిగినన్ని సార్లు చేసుకోండి. సో బాడీని ఏమాత్రం ఫోర్స్ చేయకుండా వెళ్ళండి, మీరు ఎంత చేయగలిగితే అంతే చేసుకోండి. సో మీరు 5 సార్లు చేస్తున్నారా 10 సార్లు చేస్తున్నారా అనే దానికన్నా మీరు చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో
ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా అన్ని ఆసనాలు అన్ని ప్రాక్టీస్లు చూడండి, అప్పుడే మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇలా కూడా ఒక 10 టైమ్స్ కంప్లీట్ చేసుకోండి. సో 10 టైమ్స్ అయిపోయాయి అనుకున్న తర్వాత, లేదంటే ఒక 5 టైమ్సే చేసుకొని మీకు స్ట్రెస్ అనిపిస్తే రిలాక్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఒక దీర్ఘ శ్వాస, ఎక్సేల్, రిలాక్స్. ఓకే, ఇదండి ముచ్చటగా 3వ రోజు బెల్లీ ఫ్యాట్ లాస్, పొట్టని కరిగించుకునే యోగా ఎక్సర్సైజ్లు. సో మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే, బాయ్.